సార్ నమస్తే సార్. నమస్తే మీ పేరు? వెంకటనారాయణ రెడ్డి. ఇది ఏ ఊరు వస్తది? చెన్నంపల్లి, బుక్కరాయసముద్రం మండలం. బుక్కరాయ సముద్రం మండలం వస్తది. సార్ మీది చెట్లు ఉన్నాయి కదా, ఎన్ని సంవత్సరాల చెట్లు ఇవి? 5 ఏండ్లు. 5 ఏండ్ల చెట్లు. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ప్రాబ్లం అనేది నేను వచ్చినప్పుడు ఉండింది కదా? నువ్వు వచ్చినప్పుడు ప్రాబ్లం లేదని ఎట్టంటాము. నువ్వు వచ్చినాకనే తోట కవర్ అయ్యిండేది. ఏ ప్రాబ్లం ఉండింది మీ చెట్లలో? చచ్చిపోతాండే, ఎండిపోయేది, చచ్చిపోయేది. ఎన్ని చెట్లు పోయిండే నేను రాకుండా ముందురా? నువ్వు రాకుండా ముందు ఒక 20 చెట్లు పోయిండే. నేను వచ్చిన తర్వాత నేను అన్ని కూడా నేను చెప్పినట్లనే చేస్తున్నారు కదా చెట్లకి? నువ్వు చెప్పినట్టే చేసినాం, మళ్ళీ చేయకుండా మేము తోట నిలబడుతుంది. ఎన్ని చెట్లు ఉన్నాయి టోటల్ గా? 1000 చెట్లు ఉన్నాయి. ఇది ఎన్నో సంవత్సరం అన్నారు? 5వ సంవత్సరం. 5వ సంవత్సరం. ఓకేనా. చూడండి, మన రైతు ఉన్నారు కదా, ఈయనకి మీ ఊరికి వచ్చినాను కదా స్టార్టింగ్ లో, వచ్చినప్పుడు ఎవరురా వీడు ఇట్లా బండిలో వస్తున్నాడు పోతున్నాడు అసలు ఏందని చాలా చెప్తున్నారు కదా. చాలా మంది వీళ్ళూరికి వచ్చినప్పుడు అంటే ఈయనొక్కనికే నేను ఫాలో అప్ ఇస్తున్నా, ఎందుకంటే ఈయనొక్కడే నేను చెప్పినట్లు నా మాట విన్నాడు అనమాట. వీళ్ళూరులో మన కంపెనీలో వాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో సరిగా ఎట్లా వాడుకోవడం తెలియకుండా చాలా మంది ఫెయిల్యూర్ అయినారు. వాళ్ళదన్నీ చెట్లు ఎత్తిపోయినాయి, ఉన్నాయా? ఎత్తిపోయినాయి. నేను చెప్పినట్లు చేసిన దానికి మీది ఉన్నాయి అన్నమాట. నిలబడింది నీకుండానే, మాకు నిలబడింది అది. ఈ రైతు అయితే అసలు నాకు కాల్ చేసి ఎప్పుడునో అరే ఏందప్ప ఇట్లయిపోయింది, చెట్లు పోతున్నాయి నాకు చాలా చెప్తుండే. బాగా చేసినావు చెట్టు తోట, ఇంత తోట ఎవరిది కానాలే ఇప్పుడు మళ్ళా. మీకైతే సాటిస్ఫాక్షన్ బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ వేరే రైతు చెప్పాలంటే ఏం చెప్తారు? బాగుందని చెప్తాం, మాకు నచ్చి. సో నేనేం చెప్తానంటే ఖచ్చితంగా చెప్పినట్లు వాడుకుంటే రిజల్ట్ 100% ఉంది, కానీ చెప్పినట్లే చేయాలి. చూడొచ్చు అంటే మీరు చూసినారు కదా, ఈ చెట్టు కూడాను యాక్చువల్లీ ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉండేటివే కదా. ఈ చెట్టు మళ్ళీ నువ్వు మంది ఇచ్చినాకనే ఇది కోలుకోండి. చూడ ఒట్టిపుల్లంగా కానొస్తాను చూడు. అవునులే, అక్కడ ఒట్టిపుల్లు కూడా కనబడుతుంది అనమాట. ఓకేనా, రండి. అంటే అటు సైడ్ అంతా చాలా ఎక్కువ చెట్లు డ్యామేజ్ అయ్యిండే కదా? దండిగా అయ్యిండే. మీరు ఏ ప్రోడక్ట్ వాడినారు సార్ మనవి దీనికి? నేను చెప్పలేనే, అంటే మీకు పేర్లు క్లారిటీ లేవు. క్లారిటీ రాదు. కలర్లు బాగా మీకు గుర్తుంటది కదా, ఎర్ర బాటలు, పచ్చ బాటలు, జింకు ఒకటి బాగా ఉంటది. జింక్ వాడినారు కదా మీరు? ఎన్పికే మంచుకు రావు నాకు. అవునులే, ఈ జింక్ వాడినారు కదా చెట్లకి, వాడినప్పుడు జింకు అన్నాకనే తోట చాలా మోపు చేసింది. అంటే ఎల్లో కలర్ ఎక్కువ ఉంది అనమాట. ఎల్లో కలర్ ఎక్కువ దాన్ని వాడిన ఆడుంది మన తోటలో ఎల్లో కలర్. అవునులే, అక్కడ చూడు, ఆ తోట చూడు ఎట్టుందో అది. అవునులే. తర్వాత ఇంకా అటు సైడ్ పోతే చాలా చెట్లు డ్యామేజ్ అయ్యింది అనమాట. డ్యామేజ్ అయ్యింది, తిరుక్కుండాయి అవి, తిరుక్కుండాయి. సంవత్సరం వాడినారు సార్ అయితే మనం నేను చెప్పినట్లు ప్రోడక్ట్. నువ్వు చెప్పినాకనే తోట ఇది తిరుక్కోండేది, లేకుంటే మళ్ళీ అదే తిరుక్కుంది. ఈ చెట్టు అదే, ఈ చెట్టు కూడా అదే తిరుక్కుండే చెట్టు అనమాట. చూడండి, ఆల్రెడీ చెట్టు తిరుక్కొని కాయలు కూడా ఉన్నాయి, దీంట్లో కాయలు కూడా కాసింది. మళ్ళా ఈ చెట్టు కావచ్చు. తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ ఒక చెట్టు ఉండింది, డ్యామేజ్ అయింది, పీకేసినాం. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక వీడియో ఉందన్నమాట, దాన్ని కూడా పెడతా. ఈ ఏరియాది ఏముంది, ఈ ఏరియా ఉంది కదా, చెట్లు ఎలా ఉన్నాయి ఏమని అప్పుడు ఒక స్టార్టింగ్ లో ఒక వీడియో తీసి పెట్టుకున్నా, దాన్ని కూడా మీకు అప్లోడ్ చేస్తా, చూడొచ్చు మీరు దాన్ని. ఇవన్నీ డ్యామేజ్ అయ్యే చెట్లే. ఈ లైన్ టోటల్ గా డ్యామేజ్ అయ్యింది. అంటే నేను ఉత్తమ మన కంపెనీదే చెప్పలేదు కదా నీకు, అంటే నేను కెమికల్స్ కూడా నీకు చెప్పినావు. కొన్ని మందులు మన దాంట్లో రికవరీ అయ్యేటి ఉన్నాయి, కొన్ని కాకుండా ఉండేటి కూడా ఉన్నాయి. చూడండి, ఈ చెట్టు ఏముంది, ఈ ఒక వీడియో ఏముందంటే, నేను రావడానికన్నా ముందుగా అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు చేసిన ఒక వీడియో ఇది. సో అన్నీ టోటల్గా అంటే ఈ చెట్టు తీసినా కూడా పీచ్ వేరులో వేరుకుళ్ళు ఉంది, అన్ని చెట్లలో కూడా వేరుకుళ్ళు ఉందన్నమాట. ఈ తోటలో చాలా అంటే చాలా డ్యామేజ్ అయ్యిండే. దాదాపుగా 4 సంవత్సరాల చెట్టు అయ్యిండే నేను వచ్చినప్పుడు. అర్థం చేసుకోండి, 4 సంవత్సరాల చెట్టు ఉన్నప్పుడు 40 చెట్లు, 30-20 చెట్లు పోతే ఎలా ఉంటుంది రైతుకు? నిజంగా ఆయనైతే చాలా ఫీల్ అయ్యి, సార్ లేదు సార్, ఏదైనా కానీ ఇవన్నీ కూడా రికవరీ చేసి ఇవ్వండి సార్ అని అడిగినారు. సరే అని చెప్పేసి చూసిన తర్వాత సో ఆర్గానిక్ అనేదాన్ని కూడాను సజెషన్స్, అంటే నేను ఎక్కువగా ఆర్గానిక్ చెప్తాను కాబట్టి ఆర్గానిక్ కూడా చెప్పిన, దాంతో పాటుగా కెమికల్స్ కూడా సజెషన్ చేసిన. ఎందుకంటే కొన్ని టైంలో కెమికల్స్ అనేది కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. అన్నీ కూడా నాదే ఇవ్వమని నేను ఆయన ఫోర్స్ కూడా చేయలేదు. సార్ లేదు సార్, మనదే వాడండి, మన దాంట్లోనే రిజల్ట్ వస్తుంది అని చెప్పలే. ఏదైనా కానీ రైతుకు మంచిగా రిజల్ట్ రావాలి, ఆయన మంచిగా పంట రావాలి, ఇదే కోరుకుంటాడు కాబట్టి
అందుకనే నేనేం చెప్పినా అంటే కాస్త కెమికల్స్ కూడా సజెషన్ చేసిన. అదయిన తర్వాత మనది కాంబినేషన్ నాకు తెలుసు కాబట్టి కెమికల్ ఎప్పుడు వాడాలి, మన ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలని నాకు బాగా తెలుసు కాబట్టి 4, 5 సంవత్సరాల నుంచి నాకు సర్వీస్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా నేను ఈ ఒక తోటకి వాడిచ్చిన. రిజల్ట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. స్టార్టింగ్‌లో అయితే రైతు ఇవి ఉంటావా లేదా చాలా డౌట్‌లో ఉన్నాడనమాట. ఎప్పుడు కాల్ చేసినా కూడా సార్ చెట్లు ఓకే సార్ రికవర్ అయినాయి అన్నాడు. ఒక 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ సార్ ఒక చెట్టు పోతుంది సార్ అన్నాడు. మళ్ళీ పోయినా చూసినా తర్వాత మళ్ళీ ఏం చేయాలా? ఎట్లా చేయాలా? అని చెప్పిన. అట్లా టోటల్‌గా ఈయనతోనే ఉన్నా. ఒక సంవత్సరం దాకా. ఇది ఒక డిసెంబరు 11 తేదీ తీసిన ఒక వీడియో ఇది. చూడండి. ఓకేనా? అదయిన తర్వాత ఎట్లున్నాయి చూడండి. ఈ లైన్ చూస్తున్నారు కదా! ఇదంతా కూడాను అట్లా ప్రాబ్లమ్స్ ఉండేటివే అన్నమాట. ఉండే ఇవన్నీ ఈ లైన్ ఏముంది ఈ బిట్టు టోటల్‌గా. ఆ. ఇది కూడా అంతే. ఈ చెట్టు కూడా ఈ అంతే. చెట్టు కూడా అంతే ఆడ 2 చెట్లు ఉండే అవి కవర్ అయినాయి. అదిను అది అక్కడ కదా! ఇది కూడా రికవర్ అయిందన్నమాట. ఇది కవర్ అయింది. అయింది అనేది అది ఇది 2 కవర్ అయినాయి. అవు అలా అయింది అనేది అవసరమే లేదు. ఈ 2 మళ్ళా చెట్టు తిరుక్కుండాయి. అవునులే, అవునులే, అవునులే. అంటే మీ దాంట్లో చాలా డ్యామేజ్ ఉన్నట్టు లేండి. నేను వచ్చినప్పుడు డ్యామేజ్ అంటే అది చెప్పకూడదు. అంతా ఇంత కాదు. నువ్వు రాకుంటే నాలుగు ఉండదులే మన తోట. చాలా దెబ్బ తిను. అవునులే. ఇది కవర్ అయింది. అవును, ఇది కూడా కవర్ అయింది చెట్టు. ఇది ఇది కవర్ అయింది నీ ముందరది ఇది. అవును, ఇది కూడా కదా. అసలు ఇవన్నీ కూడాను ఫుల్ వాడిపోయి చెట్లు ఇంక అంతే ఇంకా అనుకున్నారు కదా మీరంతా. అంతే అంతే. తరంగా చెట్లు ఎత్తిపోయి ఇప్పుడు చాలా జనం పీకేస్తున్నారు చెట్లు. అవునులే. అంటే ఓన్లీ నేను మన కంపెనీదే చెప్పలేదు వీళ్ళకి. సో టోటల్గా ఆర్గానిక్ అనేది కొన్ని దాంట్లో రికవరీ అవుతాయి, కొన్ని దాంట్లో అయితే రికవరీ కావన్నమాట. సో అన్నీ చూసుకొని వీళ్ళకి సజెషన్ అనేది ఇచ్చిన. సంవత్సరం వెనకాలే అయితే అసలు చాలా చెట్లు ఒక 20 చెట్లు 30 చెట్ల దాకా పోయిండే ఈ ఒక తోటలోనే. తర్వాత నేను వచ్చిన తర్వాత కాస్త రికవరీ అయినాయి అనమాట. అయినాయి. ఇంకొకటి ఏమంటే మన సార్ ఎప్పుడు చెప్తా ఉండేది లెక్క ఎక్కువైంది అంట. అదొకటి తప్ప ఇంకేం చెప్పలేదు అనుకో నాకైతే. కానీ అట్లా ఉండింది సిచ్యువేషన్ ఇక్కడ ఈ తోటలో అయితే. అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉన్నాం అనమాట అప్పట్లో. అన్ని దాంట్లో కూడా ఒక చెట్లో లేకుండా అన్ని చెట్లలో కూడా వేరుకుళ్ళు ఉండింది సార్. అన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో వచ్చి పీచ్ వేరు చూసినాను అనుకో, దీంట్లో వేరుకుళ్ళు ఉంటుండే. దీంట్లో పీచ్ వేరు చేస్తే దీంట్లో కూడా వేరుకుళ్ళు ఉంటుండే. అన్ని దాంట్లో కూడా వేరుకుళ్ళు ఉండేది ఈ తోటలో. ఎందుకు ఎక్కువ అవుతుంది మరి వేరుకుళ్ళు? వేరుకుళ్ళు ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ఎక్కువగా మనం ఇప్పుడు మీరు దిబ్బెరువు కానీ వాడి 2 సంవత్సరాలు అవుతుంది. అర్థమవుతుందా? న్యాచురల్ గా అనేది ఏమి ఇవ్వట్లేదు అనమాట. సాయిల్లో కార్బన్ శాతం తగ్గిపోతూ ఉంటుందా, అప్పుడు తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది మనకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతాయి అనమాట. సో అందువల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ అవుతుంది. అది అయిన తర్వాత ఈ మనకు ఈ యాప చెక్క కానీ ఇవన్నీ వేసుకోవాలి. నిమ్టోడ్స్ అని వచ్చేస్తుంది, పురుగు వస్తుంది వేరుకి. ఒకటి వేరుకుళ్ళు వస్తుంది, లేదంటే వేరు పురుగు కానీ వేరుకుళ్ళు కానీ వస్తుంది, లేదంటే సాయిలో దమ్ము లేకపోతే చెట్లు చనిపోతాయి. ఈ 3 తర్వాత చాలా చోట్లు చూసుకుంటే మనకు మనకు బంక తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. అలాంటి అనేది ఎక్కడ కూడా లేచేస్తున్నారు కాబట్టి మీకు టోటల్గా ఇది చెట్టు మీకు రికవర్ అయింది. ఫైనల్ గా ఏం చెప్తారు చెప్పండి? నా సర్వీసు ఎన్ని రోజులకు ఒకసారి వస్తా ఉంటుంది మీ తోటకి? నెలకొక తూరు వచ్చినావులే. నెలకొక తూరు వచ్చినావు, చెప్పినట్లే వచ్చినావు, మేము పిలిచినప్పుడల్లా వచ్చినావు. సో మీరైతే సాటిస్ఫైడా? బ్రహ్మాండంగా ఉంది. నువ్వు లేకుండా మాకు తోట నిలబడదు. అంతే, బాగా కొదవాటవన్నీ పనిలే. ఓకే సార్, అలాగే వాడుకోండి. ఇంకా ఈ కాపు అయిన తర్వాత నెక్స్ట్ కాపు ఇంకా మంచి కాపు తప్పిద్దాం. ఓకేనా? చెట్లన్నీ రికవరీ అయినాయి కాబట్టి నెక్స్ట్ మంచి కాపు తప్పించి మంచిగా పంట చేద్దాం. ఇంకా ఏప్రిల్లో పెట్టాల కాపు. నువ్వు మళ్ళీ అప్పుడు చూడు ఏమన్నా ఇడసల్లో ఏమో నువ్వు అప్పుడు మళ్ళా ఖచ్చితంగా సరేనా చూసి దాన్ని ప్లాన్ చేసుకుందాం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.